ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం రోజు రోజుకు బలపడుతుంది. హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలుకుబడి సన్నగిల్లడం, ఢిల్లీకి వెళ్లినా కూడా రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, చుట్టూ రాష్ట్రాల్లో సీనియర్ నేతల నుంచి ఆఖరికి మంత్రుల నుంచి కూడా ఆయనకు సరైన సహకారం అందకపోవడం, పీసీసీ కార్యవర్గ నియామకాల్లో కూడా రేవంత్ మాట చెల్లుబాటు అవ్వకపోవడం లేదని వార్తలు రావడం, ఇలా ఎటు చూసినా రేవంత్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా ఊహాగానాలు బయటపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుందన్న అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒంటరి అవుతున్నారా? ఆయనకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందడం లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళినా కూడా పార్టీ పెద్దలు ఆయనకు సరైన గౌరవం ఇవ్వడం లేదా? ఈ పరిస్థితి రాను రాను మరింతగా ముదిరి రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందా? ఇదే చర్చ ఇప్పుడు రాష్ట్రమంతా జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్నా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే విషయం గురించి జోరుగా చర్చ జరుగుతుంది. రేవంత్ విషయంలో కాంగ్రెస్ వైఖరి మారకుంటే రానున్న రోజుల్లో రాజకీయ సంచలనాలకు తెలంగాణ వేదిక కావడం ఖాయమన్న మాట సామాన్యుల నుండి కూడా బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది కాస్త లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ చర్చను కులగణన లెక్కల ప్రకారం ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కులగణను సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీరియస్ గానే తీసుకున్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దశ చూపిస్తుందని మొదట్లో ప్రశంసించారు. కానీ కులగణన పూర్తయి లెక్కలు ప్రకటించిన తర్వాత వచ్చిన విమర్శలు కాంగ్రెస్ ను ఓ కుదిపేశాయి. బీసీల జనాభా లెక్కలు ఎలా తగ్గిస్తారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పై దాదాపు యుద్ధం చేసినంత పని చేసింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మండలాల్లో అడుగుపెట్టిన తీన్మార్ మల్లన్న కులగణన లెక్కల వివరాల పత్రాలను చించేయడమే కాదు, వరంగల్లో నిర్వహించిన బీసీల సభలో కాంగ్రెస్ పై అంతెత్తున ఎగిరినంత పనిచేశారు. అనుకోని ఈ అనూహ్య పరిణామం కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర అసహనాన్ని కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే రేవంత్ విషయంలో ఇక ఉదాసీనత వద్దని అనుకున్నట్లుగా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ తరువాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు, అప్పటి వరకు రేవంత్ తో సన్నిహితంగా ఉన్న దీపాదాస్ మున్షిని తప్పించి ఉత్తమ్తో మంచి పరిచయం, రాహుల్ గాంధీ దగ్గర అంతకు మించిన నమ్మకం కలిగి ఉన్న మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు ఇవ్వడం, ఇది రేవంత్ అండ్ కోకు అనుకోని షాక్ ను కలిగించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు తమ మాటనే నెగ్గించుకున్న రేవంత్ మీనాక్షి రాకతో పూర్తిగా షట్ డౌన్ అయిపోయినట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే టైంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కూడా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మరింత రచ్చకు దారితీస్తుంది. రాహుల్ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత, అంతకు మించి ఆయనకు బాధరబడి ఏమీ లేదు. అనుకుంటే క్షణాల్లో రేవంత్ కు టైం ఇచ్చి ఉండొచ్చు, కాదంటే ఫోన్లో అయినా మాట్లాడుండొచ్చు. కానీ అలా కాకుండా అసలు మాట్లాడడం ఇష్టం లేదన్నట్లుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ ను పార్టీ హైకమాండ్ ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని అంతా చూశారు. ఆఖరికి పీసీసీ కార్యవర్గాల్లో కూడా రేవంత్ సన్నిహితులకే చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అలాంటి అవకాశం ఉండదని మీనాక్షి నటరాజన్ నుంచి సిగ్నల్స్ రావడంతో రేవంత్ కోటరీ షాక్ అయింది. ఇదే తీరు కొనసాగితే ఈ ఏడాది చివరిలో రేవంత్ స్థానాన్ని ఉత్తమ్ అలంకరించడం ఖాయమని సంకేతాలు కూడా వెలువడ్డాయి. అందుకే ఢిల్లీకి వెళ్లి వచ్చిన రేవంత్ ప్రధాని మోడీని పొగిడి అధిష్టానానికి షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. హైకమాండ్ తీరు రేవంత్ ఏమాత్రం సహించలేకపోతున్నారని, ఊరూరు తిరిగి పార్టీకి అధికారం తీసుకువస్తే ఇంతలా తమపై కుట్ర చేస్తారా అని ఆయన అనుచరులు కూడా సీరియస్ అవుతున్నారని సమాచారం అందుతుంది. అందుకే మోడీని పొగిడి పార్టీ నేతలకు ఇండైరెక్ట్ గా రేవంత్ సిగ్నల్స్ ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే గనుక రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ వేదికపై దేశమే ఆశ్చర్యపోయేంత సంచలనం ఖాయమని ఊహాగానాలు బలపడుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.